దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక చర్చకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ జాతీయ విద్యా విధానము ఆధునిక విద్యా విధాన పోకడలకు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ విద్యా విధానాన్ని తీసుకుని రావడం జరిగింది. దాని గురించి చర్చించేందుకు ఇవాళ మన స్టూడియోలో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ సభ్యులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే గోపాల్ రెడ్డి గారు, స్వాగతం. నమస్కారం అండి. మొట్టమొదటగా అసలు కొత్త దీనిని సంస్కరించి జాతీయ విద్యా విధానం 2020ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి, దీని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948-49లో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే రకంగా 1968లో కొఠారీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇంకోటి ఏర్పాటు చేశారు. అదే రకంగా 2019లో కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈరోజు మనం డిస్కషన్ అనేటువంటి చేయబోతాం. జాతీయ విద్యా విధానం, ఒక దేశానికి విద్యా విధానం యొక్క పాలసీ అనేటువంటిది విద్యా విధానం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విద్యా విధానం గురించి నిర్ణయం చేసుకోవడం కోసం ఈ కమిషన్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. విద్య అనేటువంటిది కంటిన్యూస్గా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా విద్యా వ్యవస్థను అనుగుణంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి జనరల్గా విద్యా విధానాన్ని నూతన విద్యా విధానం కోసం కమిషన్లు ఏర్పాటు చేసుకోవడం సహజమైనటువంటి పని. దురదృష్టవశాత్తు భారతదేశంలో 1986 తర్వాత విద్యా విధానం గురించి ఆలోచన అనేటువంటిది మర్చిపోవడం జరిగింది. 1986 ఎడ్యుకేషన్ పాలసీ మీద 92లో కొన్ని మార్పులు అనేటువంటిది చేయడం జరిగింది. అంతకుముందు కొఠారీ కమిషన్ రికమెండేషన్స్ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదే రకంగా 86 తర్వాత రివ్యూ అనేటువంటిది జరగలేదు. కాబట్టి 34 years తర్వాత నూతన జాతీయ విద్యా విధానం కావాలనే ఉద్దేశంతో సమగ్రమైనటువంటి ఒక విద్యా విధానం కోసము, సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసము, విద్యాభివృద్ధి కోసము ఈ నూతన విద్యా విధానాన్ని డాక్టర్ కస్తూరి రంగన్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారితో సంభాషించి, అదే రకంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కన్సల్టేషన్ చేసి, ఎడ్యుకేషన్స్తో కన్సల్టేషన్ చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను 2019 మేలో సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం పైన విద్యావేత్తలు, ప్రముఖులు, ప్రజలు, సామాజిక కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా అడగడం జరిగింది. దాని ద్వారా మోర్ దెన్ 2 లక్షలకు పైన సజెషన్స్ రావడము, క్రిటికల్ అప్రైజల్ రావడం అనేటువంటి జరిగింది. అవన్నిటిని తీసుకొని అల్టిమేట్గా మొన్న క్యాబినెట్లో 2020 జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానం ద్వారా సమగ్రమైనటువంటి మార్పులు భారతదేశ విద్యా విధానంలో రాబోతున్నాయి. సమగ్రంగా ఒక విద్యార్థి ఒక సమగ్రమైనటువంటి అవగాహనతోని ముందుకెళ్లేటువంటి విధంగా నూతన విద్యా విధానం మార్పులు తీసుకొని రాబోతా ఉంది. ఇది ఒక ఫైనల్ డైరెక్షన్ మాత్రమే, మోడాలిటీస్ అన్ని మాత్రం వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనిలో ప్రాథమిక విద్యకి, ప్రీ ప్రైమరీ విద్యకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. దీని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి? ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థలోకి కూడా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కూడా వాటిని తీసుకుని రావడం వెనుకున్న ఆలోచన ఏంటి? భారతదేశము సువిశాలమైనటువంటి దేశము, 136 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో దాదాపుగా 2-3 కోట్ల మంది విద్యార్థులు చిన్న వయసులో, వాళ్ళు 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు. అయితే ఇది ఒక రకంగా ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ పైన జాతీయ విద్యా విధానం ఏదైతే 2020లో ప్రకటించడం జరిగిందో ఒక రెవల్యూషనరీ స్టెప్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే భారతదేశం గ్రామీణ దేశం, ముఖ్యంగా పేదవాళ్ళు చాలామంది ఉన్నటువంటి దేశం ఇది.
బడికి పంపలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నటువంటి దేశము. 3-4 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసే పరిస్థితి మాత్రమే ఉంది. కానీ ధనికులు మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాల వాళ్ళు ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ స్కూలు, ప్లే స్కూల్ అనేటువంటి కాన్సెప్ట్తో జరిగేటువంటి స్కూళ్ళల్లో వాళ్ళని అడ్మిట్ చేయడం ఏజ్ 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల వరకు అక్కడ చదువుకొని తర్వాత ఫస్ట్ క్లాస్లోకి వస్తారు. కానీ పేద విద్యార్థులు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ కావడం కారణంగా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవేర్నెస్ అనేటువంటిది విద్యకు సంబంధించి ఉండదు, సోషలైజేషన్కి సంబంధించినటువంటి ఉండదు. కాబట్టి అలవాటు కావడం కూడా అవసరం. కాబట్టి ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రతి బాలుడు ప్రతి బాలిక 3 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటువంటిది, ప్లే స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడము, అంగన్వాడీల ద్వారా కానీ బాలవాటికలు కానీ రకరకాలైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వాళ్లకు అక్కడ విద్యను ఒక సోషలైజేషన్ ప్రాసెస్ ఏర్పాటు చేసి వాళ్ళకు రకరకాలైన ఆటలు ఆర్పించడం కోసం, లేకపోతే ప్లేయింగ్తో పాటు పెయింటింగ్ కాంపిటీషన్సు, రకరకాల అవకాశాలు అనేటువంటిది ఇంటరాక్షన్ కోసము, ఇతర విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం కల్పించడం కోసమే ఈ నూతన విద్యా విధానంలో ప్రైమరీ స్కూల్ గురించి ఒక అధ్యాయం అనేటువంటిది ప్రారంభమైంది. రాబోయేటువంటి రోజులలో ఇది చాలా పెద్ద ఛాలెంజ్ ప్రభుత్వానికి. రాబోయేటువంటి రోజులలో ఈ విద్యా విధానం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఇప్పుడు 2 కోట్ల మంది ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అవుట్ ఆఫ్ స్కూల్ అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఈ స్కూల్లోకి తీసుకొని రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికోసము వీళ్ళందరికీ టీచర్లకు చాలా పెద్ద ఎత్తున సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళని ట్రైన్ చేయవలసిన అవసరం ఉంది. దీని గురించి ఈ కొత్త విద్యా విధానం ఏదైతే జాతీయ విద్యా విధానంలో దీనికి సంబంధించి ఏమైనా ఆలోచన ఉందా? టీచర్స్ ఎడ్యుకేషన్, ప్రిపేరింగ్ ద టీచర్స్, టీచర్ ఎడ్యుకేషన్కు సంబంధించి దాదాపుగా 70 సంవత్సరాలలో పెద్దగా ఫోకస్ అనేటువంటి చేయలేదు. కాకపోతే మనకు బిఎడ్ కోర్స్ అనేటువంటిది 1 ఇయర్ కోర్సు డిగ్రీ తర్వాత ఉండింది. తర్వాత ఆ కోర్సును ఎక్స్పెరిమెంటల్గా 2 సంవత్సరాల బిఎడ్ కోర్సుగా చేశారు. అయినప్పటికీ సరైనటువంటి ఫలితం లేదనేటువంటిది మనకు జరిగినటువంటి సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ను స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య భారతదేశం దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద సంఖ్య ఉంది. చాలా స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. రకరకాల గవర్నమెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ అనేటువంటివి దేశంలో ఉన్నాయి. అయితే ఈ 1 ఇయర్ బిఎడ్ కోర్స్ అనేటువంటిది ఏదైతే ఉండిందో ఆ 1 ఇయర్ బిఎడ్ కోర్స్ వలన సరి అయినటువంటి టీచర్స్ను తయారు చేయలేకపోయామనేటువంటిది నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. తత్కారణంగానే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్, కస్తూరి రంగన్ కమిషన్ వాళ్ళు 4 సంవత్సరాల బిఎడ్ కోర్స్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే టీచర్లు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు 4 సంవత్సరాల కోర్సులో జాయిన్ అయ్యి బిఎడ్ డిగ్రీ పొందిన తర్వాత వాళ్ళు ఉపాధ్యాయులకు రాబోయేటువంటి రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అర్హత అనేటువంటిది రాబోతుంది. కాబట్టి టీచర్ ఓరియంటేషన్ అనేటువంటిది 4 సంవత్సరాల ఓరియంటేషను ప్రతి విద్యార్థికి ఎవరైతే టీచర్ కావాలనుకుంటున్నారో టీచర్గా ట్రైనింగ్ అనేటువంటిది 4 సంవత్సరాలు, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఒక సమగ్రమైనటువంటి ఒక విద్యా విధానంలో సరి అయినటువంటి టీచర్లు రావడానికి అవకాశం వస్తుంది. ఒక మంచి పరిపక్వత కలిగినటువంటి టీచర్లుగా భారతదేశానికి వాళ్ళు సేవలు అందించేటువంటి అవకాశం కలుగుతుంది. విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. అట్టడుగు స్థాయి నుంచి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనేటువంటిదే నూతన జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అయితే ఇదివరకు 10+2+3 ఉండేది. ఇప్పుడు 5+3+3+4 ఈ రకంగా కొత్త వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ఆలోచన ఏంటి? అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఎస్ఎస్సి రకరకాల స్కీమ్స్ అనేటువంటి మొత్తం భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ ఉన్నటువంటి వ్యవస్థను సమూలంగా మార్చి దేశం మొత్తం మీద ఒకే రకమైనటువంటి యూనిఫైడ్ సిస్టమ్ తీసుకురావాలంటే దీని యొక్క లక్ష్యం. మొట్టమొదటిది ప్రతి విద్యార్థి 3 సంవత్సరాలు వచ్చినటువంటి బాలుడు బాలిక అందరూ కూడా స్కూల్ సిస్టంలోకి రావాలి. అంగన్వాడీ సిస్టమ్ అవుతుందా, బాలవాటిక అవుతుందా, ఏ రకమైనటువంటి స్కూల్స్ వస్తాయి, అదొకటి. అయిన తర్వాత వాళ్ళను మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అక్కడ ఉంచిన తర్వాత ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా 3+3+4 టోటల్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్ నుంచి
10th క్లాసు 12th క్లాస్ వరకు స్కూల్ సిస్టంలోకి తీసుకురావాలనేటువంటిది ముఖ్యమైన లక్ష్యం. ఆల్రెడీ ఐసీఎస్ఈ సిబిఎస్ఈ వాళ్లకు 12th వరకు ఉంది. విద్యార్థులకు ఇష్టం ఉన్నట్టయితే 10th క్లాస్ తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చు, లేనట్టయితే 12th వరకు కంటిన్యూ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి కానీ, లేకపోతే జేజీఈ ఎగ్జామినేషన్ రాసుకోవడం కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ కావడం, మెడిసిన్ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉంది. కానీ డ్యూయల్ సిస్టమ్ అనేటువంటిది ఎస్ఎస్సి అనేటువంటిది కొన్ని చోట్ల, ఎస్ఎస్సి అనేటువంటిది కొన్ని చోట్ల, ఐసీఎస్సి 10+12 అనేటువంటిది రకరకాల వ్యవస్థలు, రకరకాల సిస్టమ్స్ భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కలిపి ఈ ఇంటర్మీడియట్ స్థాయి ఎడ్యుకేషన్ కూడా స్కూల్ సిస్టంలోకి తీసుకురావాలనేటువంటిది ఇప్పుడు విద్యా విధానం యొక్క ఆలోచన. అదే రకంగా చాలామంది విద్యావేత్తలు కూడా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సిస్టమ్ ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఈ 10+2 అనేటువంటి వ్యవస్థ ఉంది. ఇది ఆహ్వానించదగినటువంటి విషయం అనేటువంటి విధంగా విద్యావేత్తలు చెప్తున్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ద్వారా ఈ సిస్టమ్ సక్సెస్ అవుతుంది. ప్రతి విద్యార్థికి అవకాశం దొరుకుతుంది. ఒక కామన్ అండ్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ అనేటువంటి విద్యార్థులకు దొరికేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే మౌలికంగా ఈసారి డిగ్రీ లెవెల్లో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డిగ్రీ నుంచి బయటకు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డిగ్రీలో మళ్ళీ చేరవచ్చును. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి ప్రాతిపదికగా క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ని పెట్టారు. సో అసలు ఈ మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ అంటే ఏమిటి, దీనివల్ల ఉన్న లాభాలు ఏంటి, ఈ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ట్రెడిషనల్గా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ యూనివర్సిటీ సిస్టంలో డిగ్రీ కోర్సు 3 years డిగ్రీ కోర్సు, ఒకవేళ ఆనర్స్ డిగ్రీ అయితే 4 years కోర్సు అనేటువంటిది మన సిస్టంలో నడుస్తున్నటువంటిది. ఆనర్స్ ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ అయినటువంటి సిస్టమ్ చాలా రాష్ట్రాల్లో లేకుండా పోయింది. అయితే ఇప్పుడు డిగ్రీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే డ్రాప్ అవుట్ రేట్ చాలా ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా, రకరకాల సమస్యల కారణంగా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు నియరెస్ట్ ప్లేస్లు లేకపోవడం కారణంగా, ఎన్నో కారణాల వలన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం చేసిన తర్వాత డిస్కంటిన్యూ కావడం, లేకపోతే 2వ సంవత్సరం చేసిన తర్వాత డిస్కంటిన్యూ కావడం, 3వ సంవత్సరం చేసిన తర్వాత డిగ్రీ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఈ సిస్టంలో ఏమవుతుంది అని అంటే ఒక సంవత్సరం చేసినటువంటి విద్యార్థి చేసినటువంటి కృషికి ఫలితం అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒకవేళ విద్యార్థి మొదటి సంవత్సరం చేసిన తర్వాత డిస్కంటిన్యూ అవుతాను, నాతో కాదు, నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి, కుటుంబపరమైన సమస్యలతో పాటు సామాజిక రకమైన సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు విద్యార్థి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసి డిస్కంటిన్యూ అయితే అతనికి డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. 2వ సంవత్సరం తర్వాత డిస్కంటిన్యూ చేస్తే డిప్లొమా వస్తుంది. 3వ సంవత్సరం కనుక అయిపోయిన తర్వాత చేస్తే ఆటోమేటిక్గా డిగ్రీ అనేటువంటిది వస్తుంది. 4 సంవత్సరాల డిగ్రీ, 3 సంవత్సరాల డిగ్రీ 2 స్కీమ్స్ను స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల డిగ్రీ చేసి వెళ్ళిపోతే డిగ్రీ వచ్చేస్తుంది. 4 సంవత్సరాల డిగ్రీ కనుక చేయాలనుకునేటువంటి స్ట్రీమ్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు 4వ సంవత్సరం తర్వాత 1 సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్ పోయడానికి అవకాశం ఉంది. 4వ సంవత్సరం తర్వాత డైరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది. అదే రకంగా ఈ 3 సంవత్సరాలు చేసినటువంటి విద్యార్థి మళ్ళీ 2 సంవత్సరాలు పీజీ చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది కల్పించారు. ఈ డిస్కంటిన్యూ చేసినటువంటి విద్యార్థి 1వ సంవత్సరం తర్వాత సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోయిన విద్యార్థి, 2వ సంవత్సరం తర్వాత డిప్లొమా తీసుకుని వెళ్ళిపోయినటువంటి విద్యార్థి ఎప్పుడు తనకు వీలైతే, ఎప్పుడు తనకు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ వచ్చి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి తన యొక్క కోర్సును పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అనేటువంటిది ఏంటి అని అంటే విద్యార్థి చేసినటువంటి శ్రమకు తను స్పెండ్ చేసినటువంటి టైం అనేటువంటి వృధా కాకూడదు, శ్రమ కూడా వృధా కాకూడదు. అతను చేసినటువంటి పరిశ్రమకు డెఫినెట్గా రికగ్నిషన్ ఉండాలనే ఉద్దేశంతోనే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ పెట్టారు. అతను డిప్లొమా చేసి వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు ఆ క్రెడిట్స్ మళ్ళీ విద్యార్థికి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థి శ్రమ, విద్యార్థి యొక్క టైము, విద్యార్థి యొక్క డబ్బు అనేటువంటిది కూడా వేస్ట్ కాకుండా పోతుంది. ఖచ్చితంగా తన యొక్క శ్రమకు ఫలితం అనేటువంటిది ఏ స్థాయిలో పోయినా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆటోమేటిక్గా దొరుకుతూ ఉంది. కాబట్టి ఇటు 3 సంవత్సరాల డిగ్రీ అంటే 3 సంవత్సరాలు చేసుకోవచ్చు, 4 సంవత్సరాల డిగ్రీ చేసి డైరెక్ట్ రీసెర్చ్ పోవడానికి కూడా అవకాశం అనేటువంటిది కనిపించారు. ఒక విధంగా ఈ జాతీయ విద్యా విధానము స్టూడెంట్కు ఒక సమగ్రమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి తనకు అనుకూలంగా తను అనుకున్నటువంటి విధంగా ఏ కోర్సు చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేయడానికి వీలవుతుంది అనేటువంటి విధంగా ఆలోచించుకొని స్వీయ నిర్ణయంతో
తన యొక్క విద్యను కొనసాగించుకోవడానికి అవకాశం అనేటువంటిది జాతీయ విద్యా విధానం 2020 ద్వారా కల్పించడం జరిగింది. అయితే ఇందులో మౌలికంగా ఒక రెండు ప్రధానమైనటువంటి డౌట్లు వస్తాయి. ఒక విద్యార్థి డిగ్రీ కోర్సు ఫ్లెక్సిబుల్గా ఉండవచ్చు. అంటే ఉదాహరణకి నేను బాటనీ చేస్తాను, అదే సమయంలో పొలిటికల్ సైన్స్ చేస్తాను, ఆ తర్వాత కామర్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక ఫ్లెక్సిబుల్ కాంబినేషన్ తీసుకోవచ్చా, లేకపోతే అప్పుడు కూడా బీజెడ్సీ, ఎంపీసీ, సిఈసి ఇవే గ్రూప్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఫిక్స్డ్ సిస్టమ్ ఉందండి. బీజెడ్సీలో జాయిన్ అయితే బీజెడ్సీ డిగ్రీ మాత్రం బీఎస్సీ బీజెడ్సీ వస్తుంది. ఎంపీసీలో జాయిన్ అయితే ఎంపీసీ డిగ్రీ మాత్రం బీఎస్సీ ఎంపీసీ వస్తుంది. అదే రకంగా బీఏ కానీ బీకామ్ కానీ ఏ కోర్సు చేసినా ఆ డిగ్రీ మాత్రమే వస్తుంది. చెయ్యలేని పరిస్థితి వస్తే వదులుకోయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ నూతన విద్యా విధానం ద్వారా, జాతీయ విద్యా విధానం ద్వారా వస్తున్నటువంటి మార్పు ఏంది అనంటే, విద్యార్థికి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బాబు నీకు ఇష్టం లేదు, ఇష్టం లేనటువంటిది చేయాల్సిన అవసరం లేదు, నీకు ఏ చాయిస్ అవసరం ఉంది. ఈవెన్ టుడే కొత్త విద్యా విధానం ద్వారా, జాతీయ విద్యా విధానం ద్వారా రాబోయేటువంటి పెద్ద మార్పు ఏంటంటే, ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థి ఆర్ట్స్లో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే సోషల్ సైన్సెస్లో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే లాలో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే రకంగా సైన్స్ చేసేటువంటి విద్యార్థి కూడా తనకి అనుకూలమైనటువంటి ఒక చాయిస్ అనేటువంటిది, అతనికి ఒక టేస్ట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ డిగ్రీ ఐ వాంట్ టు డూ పర్సూ సమ్ అదర్ థింగ్. లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థి అకౌంటెన్సీ చేయాలనుకుంటారు, కామర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఈ విద్యా విధానంలో కల్పించడం జరిగింది. విద్యార్థులు ఏ కోర్సు చేస్తే, ఏ కాంబినేషన్ చేస్తే తనకు సంతృప్తి కలుగుతుంది అనుకుంటాడో, తనకు బాగుంటుంది అనుకుంటాడో, తనకు టేస్ట్ ప్రకారం ఉంటుంది అనుకుంటాడో, తన అభిరుచి ప్రకారం ఉంటుంది అనుకుంటాడో ఆ కోర్సు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఒక విధంగా మనం చూసినట్టయితే పూర్వం మన దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ కింద ఉన్నాయి. ఒక యూనివర్సిటీలో కామర్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటుంది, సోషల్ సైన్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, రకరకాల ఆయుర్వేద ఇటువంటి ఉన్నటువంటి యూనివర్సిటీస్ కూడా ఉండినాయి. రాను రాను ఏమైపోయిందంటే, విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఒక కోర్స్ ఓరియంటెడ్ కాలేజెస్ కిందకి, కోర్స్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ కిందకి రావడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానం ద్వారా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఉస్మానియా యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఉండింది, ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ ఉండింది, ఉస్మానియా యూనివర్సిటీలో వెటర్నరీ సైన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజుల్లో మార్చారు. కానీ ఈ రకంగా కంపార్ట్మెంటలైజేషన్ కారణంగా విద్యార్థుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగటం లేదు. అందువలన ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈ జాతీయ విద్యా విధానం ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి అందువలన స్టూడెంట్కు ఎంట్రీ ఎగ్జిట్కి అవకాశం ఉంది, డిఫరెంట్ కోర్సెస్ ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్లోనే స్టూడెంట్కు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటి లాంటి సంస్థలలో, ఇంజనీరింగ్ కాలేజెస్లో సోషల్ సైన్సెస్ కాంపోనెంట్ ఉండాలనేటువంటి ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఇంజనీరింగ్ తప్ప అతనికి సమాజం గురించి కానీ, మిగతా వ్యవస్థల గురించి కానీ ఏ రకమైన అవగాహన ఉండట్లేదు. కాబట్టి సమాజం గురించి అవగాహన కావాలి, దేశం గురించి అవగాహన కావాలి, అన్నిటి గురించి అవగాహన కావాలి. కాబట్టి ఒక మోనోలిథిక్ కోర్సెస్ కాకుండా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ చేసుకోవడానికి విద్యార్థికి అవకాశం ఇచ్చేటువంటి విధంగా ఒక ఫ్లెక్సిబుల్ విద్యా విధానము ఈ జాతీయ విద్యా విధానం ద్వారా, ఒక విద్య అనేటువంటి జాతీయ విద్యా విధానం ద్వారా ప్రభుత్వం మన ముందు ఉంచడం జరిగింది. విద్యార్థికి నిజంగా ఇంతకంటే ఫ్లెక్సిబుల్ సిస్టమ్ ఎక్కడ ఉండదని అనుకుంటా. చాలా ఫ్లెక్సిబుల్ సిస్టమ్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి కూడా దీన్ని అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఒక విద్యార్థి ఒక సంవత్సరం డ్రాప్ అయి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో చేరాలనుకున్నాడు, బిఏ సెకండ్ ఇయర్లో, ఆ సమయంలో యూనివర్సిటీలో సీట్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఎంట్రీ ఏ రకంగా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఏమవుతుందని అంటే, సిస్టంలో ఇప్పుడున్నటువంటి సిస్టంలో కూడా ఏమవుతుంది, డిస్కంటిన్యూ చేసి ఎవరన్నా పోయి, ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఉంది. డిగ్రీ చేసినటువంటి స్టూడెంట్కు 6 సంవత్సరాల లోపల, అంటే డిగ్రీ 3 సంవత్సరాల కోర్సు కాబట్టి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం, డిస్కంటిన్యూ చేసి పోయి ఉంటే. అదే రకంగా పీజీ అయితే 4 సంవత్సరాల లోపల. ఇప్పుడు వచ్చేటువంటి దానిలో ఆ రకమైనటువంటి లిమిటేషన్ ఏం పెట్టలేదు, చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా వచ్చి అంటే రీఅడ్మిట్ అయినటువంటి స్టూడెంట్కు ఈ సీట్ల లిమిటేషన్కు సంబంధం ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం. అయితే ఈ నూతన విద్యా విధానం ఏదైతే, జాతీయ విద్యా విధానం ఏదైతే రాబోతుందో,
జాతీయ విద్యా విధానము బ్రాడర్ గైడ్ లైన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది అయితే మెయిన్ డాక్యుమెంట్ 458 పేజీలు ఉంది. దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్లో 60 పేజెస్లోనే మొత్తం పొందుపరచడం జరిగింది. కాబట్టి మోడాలిటీస్ అన్ని వర్కౌట్ చేయాలి. ఇది ఫైనల్ అయినప్పుడు ఫైనల్ డైరెక్షన్ ఇది. ఈ డైరెక్షన్లో స్కూల్ ఎడ్యుకేషన్ 5+3+3+4 ఏ రకంగా ఉండాలి, లేకపోతే ఈ ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనేటువంటిది ఏంది, ఈ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఏ రకంగా ఉంటుంది, క్రెడిట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నిటి గురించి ప్రతి అంశం గురించి, వీటితో పాటు ప్రతి అంశం గురించి డీటెయిల్గా విద్యావేత్తల కమిటీల ద్వారా వీటిని పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత అప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. తప్పకుండా దీని మీద ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇప్పుడు ఎపెక్స్ బాడీస్ విద్యారంగంలో ఉన్నటువంటి శీర్షస్థాయి సంస్థలు ఎన్సిటిఈ కానివ్వండి, యూజీసీ కానివ్వండి, ఏఐసిటిఈ కానివ్వండి, వీటన్నిటినీ ఒక ఎపెక్స్ బాడీ కింద మార్చాలన్నటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో. దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూజీసీ, మీరు గతంలో యూజీసీలో పనిచేశారు, యూజీసీకి ఉన్నటువంటి ఫండ్ గ్రాంటింగ్ అథారిటీని కూడా తీసేయాలని నిర్ణయించడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏమిటి? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైన అంశం ఇది. మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 20 యూనివర్సిటీలు 200 కాలేజెస్తోని స్వాతంత్ర భారతదేశము విద్యా విధానాన్ని ప్రారంభం చేసుకున్నాం మనం. ఆ విద్యా విధానం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అని అంటే దాదాపుగా భారతదేశంలో 1000 యూనివర్సిటీల స్థాయికి మనం వెళ్ళాం ఈరోజు. అదే రకంగా 50,000 కాలేజీలకు పైగా వెళ్ళాం మనం. దానితో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో 3,70,00,000 మంది విద్యార్థులు ఈరోజు ఎన్రోల్ చేసుకున్నటువంటి వ్యవస్థ మనకు ఏర్పడేది. అంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. దీనిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ సపరేట్గా ఉంది, ఏఐసిటి కింద ఉంది, టీచర్ ఎడ్యుకేషను ఎన్సిటి కింద ఉంది, ఓవరాల్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది ఉన్నది. ఈ 3 సంస్థల ద్వారా సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే ప్రతిదానికి కోఆర్డినేషన్ అనేటువంటిది ఒక సమస్య అనేటువంటిది రావడం. ఇంజనీరింగ్ కాలేజ్ చేసేటువంటి వాళ్ళు ఏఐసిటికి వెళ్ళాలి, అదే రకంగా మేనేజ్మెంట్ వాళ్ళు ఏఐసిటికి వెళ్ళాలి, అదే రకంగా అల్టిమేట్గా యూజీసీ దగ్గర అండ్ ఎన్సిటి బిఎడ్ కాలేజెస్ వాళ్ళు ఎన్సిటికి పోవాలి, మళ్ళీ అదే రకంగా యూజీసీకి రావాల్సి వస్తుంది. సో ఈ మల్టిపుల్ ఏజెన్సీస్ రెగ్యులేషన్స్ కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా రావడం అనేది జరిగింది. వీటి సంఖ్య భారతదేశంలో చాలా పెద్ద ఎత్తుంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్య 758 ఉండింది ఆ రోజులో. ఈరోజు అవి తగ్గిపోయినాయి, అది వేరే విషయం. డివైడ్ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత కూడా ఈ కాలేజీ సంఖ్య దక్కుంటూ పోయింది, దట్ ఈస్ డిఫరెంట్ అంశం. అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థను మొత్తాన్ని మల్టిపుల్ ఏజెన్సీస్ మానిటర్ చేయడం కారణంగా రకరకాల సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు రావడం జరుగుతుంది. అందుకారణంగానే ఈ విద్యా వ్యవస్థ ఫర్దర్గా ఎక్స్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జాతీయ విద్యా విధానంలో రాబోయే 20 సంవత్సరాలలో ఈనాడు ఉన్నటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26.5% ఉంది. అంటే ఇది 50% తీసుకొని వెళ్ళాలనేటువంటిది జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణం. దాంతోపాటు ఈ మల్టిపుల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏఐసిటి కానీ, ఎన్సిటిఈ కానీ, యూజీసీ కానీ, ఇవి ఒక యునైటెడ్ బాడీ కింద ఉన్నట్టయితే మానిటరింగ్ చేయడానికి సరి అయినటువంటి అవకాశం వస్తుంది. ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ లేకుండా పాలసీ నిర్ణయాలు చేసుకునేటప్పుడు డిలే కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మల్టిపుల్ ఏజెన్సీస్ ద్వారా ఇన్స్టిట్యూషన్స్కి సమస్యలు వస్తూ ఉన్న ఉద్దేశంతో ఈ డిమాండ్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా ఉన్నది. ఇది గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేశాయి, ఇవన్నింటినీ కలిపి ఒకటే అంబ్రెల్లా కిందకి తీసుకొని రావాలనేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ అల్టిమేట్గా ఏదో కారణంగా పాలసీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు రావడం, వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఇంత పెద్ద విద్యా వ్యవస్థ ఉన్నటువంటి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒకటి రెగ్యులేటరీ బాడీ ఉండాలి. ఆ రెగ్యులేటరీ బాడీ అనేటువంటిది దానికి కొత్త పేరు ఇవ్వబోతున్న నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి దానికి పేరిస్తున్నారు. దాని కింద ఒక 4 బాడీస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఒకటి రెగ్యులేటరీ బాడీ, అక్రిడిటింగ్ బాడీ, ఫండింగ్ బాడీ, స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చూస్తాయి. కానీ దేశంలో రెగ్యులేటరీ బాడీ అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ రెగ్యులేటరీ బాడీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానివల్ల రెడ్ టేపిజం పోతుంది, మేనేజ్మెంట్స్కు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ కావడానికి కూడా చాలా ఈజీగా స్కోప్ అనేటువంటిది అవకాశం ఉంటుంది. మనం ఎందుకంటే దురదృష్టవశాత్తు
72 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26% ఉండడం అనేటువంటి చాలా దురదృష్టకరమైన సంఘటన. మీరే ఆలోచించండి. దీనివల్ల డ్రాప్ అవుట్స్ తగ్గే అవకాశం ఉందండి కొత్త ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి మార్పుల వల్ల? డ్రాప్ అవుట్స్ తగ్గించాలనేది ఒకటి ఉంటుంది, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఏదన్నా కారణం చేత డిస్కంటిన్యూ అయిపోతే మళ్ళీ వచ్చి చదువుకోవడానికి అవకాశం అనేటువంటి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి డ్రాప్ అవుట్స్ ఖచ్చితంగా ఏదన్నా కారణం చేత పోయినా కానీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అనేది he can pursue, complete his course, whatever course he was pursuing prior to drop out, and he will come back and join in the education institution, complete his course, whatever degree he wanted. ఒక్క ఆరోపణ వస్తుంది, సూక్ష్మంగా జవాబు చెప్పండి. దీనివల్ల ప్రైవేటైజేషన్ పెరుగుతుంది, పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది అన్నటువంటి మాట ఒకటి బాగా వినిపిస్తోంది, ఒక ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఎంత సూక్ష్మంగా చెప్తే? జాతీయ విద్యా విధానం ప్రైవేటు వ్యవస్థల గురించి పెద్దగా అటువంటిది ఏం లేదు ఇందులో. కాకపోతే ప్రజాస్వామ్య దేశం, రకరకాల వ్యక్తులు మనస్తత్వం ప్రకారం ఆలోచన చేస్తూ ఉంటారు, క్రిటిసిజం రావడం సహజమే. కానీ ఈరోజు ఉన్నటువంటి విద్యా సంస్థలను ఒకసారి ఆలోచన చేద్దామండి. దాదాపు మనకు 1000 యూనివర్సిటీస్ ఉన్నాయి. 1000 యూనివర్సిటీస్లలో స్టేట్ యూనివర్సిటీసు, సెంట్రల్ యూనివర్సిటీసు, గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కలిపితే కూడా 40% లేదు. రిమైనింగ్ 60-65% ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు మాత్రమే. ఈరోజు 50,000 కాలేజీలు ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు. 50,000 కాలేజీలలో దాదాపుగా ఒక 60-70% పైన కాలేజీలన్నీ కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థలే, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ద్వారానే ఉన్నాయి. ప్రైవేట్ మేనేజ్మెంట్ ద్వారా ఉండడానికి ఆల్రెడీ సిస్టమ్ అనేటువంటిది ఈ ప్రైవేటు విద్యా సంస్థలను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక స్టేజ్లో డొనేషన్ కాలేజెస్ అంటే దాని మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేటప్పుడు దానిపైన పెద్ద ఎడ్యుకేషన్ అనేది ప్రారంభమైంది. అల్టిమేట్గా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావద్దు, డొనేషన్ కాలేజ్ ఉండొద్దు అనే విధంగా ఉద్యమం చేశారు విద్యార్థులు. కానీ అల్టిమేట్గా ఏమైంది, ఇలా రియాలిటీ ఏంది, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సక్సెస్ఫుల్గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రైవేటు విద్యా వ్యవస్థలను ఈ పాలసీ ద్వారా కొత్తగా వస్తాయని అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ పాలసీ యొక్క విజన్ డాక్యుమెంట్లోనే మెన్షన్ చేశారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఈ డాక్యుమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కాబట్టి క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా విద్యా వ్యవస్థలు ప్రభుత్వ రంగంలో వస్తాయి, ప్రైవేట్ రంగంలో వస్తాయి. అల్టిమేట్గా నూతన విద్యా విధానం ద్వారా భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి విద్యా వ్యవస్థను ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. మోడాలిటీస్ అన్ని వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా ధన్యవాదాలు, చాలా విషయాలను వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లోని ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు క్లారిఫై చేశారు. మరింత దీనిపైన ఇది కేవలం ఆదేశ సూత్రాలు మాత్రమే, వీటి ఆధారంగా రానున్న రోజుల్లో పూర్తి విద్యా వ్యవస్థలోని సమూల మార్పులు సాధ్యమవుతాయి. దీని ప్రధాన లక్ష్యము విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగించటము, పేదవాడు కూడా విద్యను సాధించగలిగి సమాజంలో సగౌరవమైనటువంటి స్థానాన్ని పొందటము, ఆ లక్ష్యం సిద్ధిస్తుందని ఆశిద్దాం. అందరికీ ధన్యవాదాలు. जंजीरों में जकड़ सकते हैं, यातना दे सकते हैं, इस शरीर को नष्ट कर सकते हैं, लेकिन आप कभी मेरे विचारों को कैद नहीं कर सकते। मैं हिंसा का विरोध करता हूं क्योंकि उससे पाया हुआ समाधान बहुत कम वक्त के लिए होता है और उससे पैदा हुई नफरत हमेशा के लिए। दुर्बल लोग कभी क्षमा नहीं कर सकते, क्षमा करना तो बलवानों का गुण है। अपने आप को खोजने का सबसे अच्छा तरीका है अपने आप को दूसरों की सेवा में खो देना। अपने उद्देश्य में दृढ़ विश्वास रखने वाला एक सूक्ष्म शरीर इतिहास के रुख को बदल सकता है। मैं मरने को तैयार हूं, पर ऐसी कोई वजह नहीं जिसके लिए मैं मारने को तैयार हूं। व्यक्ति अपने विचारों से निर्मित प्राणी है, वो जो सोचता है वही बन जाता है। खुशी तब मिलेगी जब जो आप सोचते हो, जो आप कहते हो और जो आप करते हो वो एक है। आप मानवता में विश्वास मत खोइए। मानवता सागर की तरह है, अगर सागर की कुछ बूंदें गंदी हैं तो
सागर गंदा नहीं हो जाता। आइए गांधी जी के 150वें जन्म दिवस पर उनके विचारों को अपने अंदर जिंदा रखें।